ఆ టైంలోనే మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే మీరేమో ఆ టైంలో లేచి జపం బిజీ అని అంటే ఎట్లా మేడం? కరెక్ట్. పోనీ పెళ్ళాం ఉండేటప్పుడు బయట నుంచి తెచ్చుకుందామంటే పెళ్ళాం తిడతాది. నేను ఉన్నా కదా చేసి పెడతా కదా మళ్ళీ మీ అమ్మగారికి చెప్తావు నేనే చేస్తున్నాను అన్నీ అని. ఇవన్నీ కుదరదు మేడం. నా కోసం మీరే చేసేయండి పూజ. అందరి కోసం నేను చేసేస్తాను, మీరు తిని తిని పడుకోండి. యా. ఆ, ఇట్లా పడుకొని పడుకొని లేచిన తర్వాత మేడం నా ఆరోగ్యం పాడైపోయింది మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వాకింగ్లో టాకింగ్. చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎవరితో దిష్టి తగిలినట్టుంది, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. కానీ ఇంకా రాదులేండి, ఇంకా కంటిన్యూ చేద్దాం మనము. ఇవాళ మేడం గారు మనతో ఉన్నారు. ఎప్పుడు చూసినా పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేయాలి, 3:30కి లేయాలి, 4:30కి లేయాలి, ఈ జపం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అంటుంటారు కదా. సరే చూద్దాం ఏది చేస్తే ఏం మంచిది జరుగుతుంది అని మేడం గారిని అడిగి తెలుసుకుందాం. ఆ టైంకి లేస్తేనే పని జరుగుతుందా లేదా లేవకపోయినా జరుగుతుందా? మీకు కూడా డౌట్ ఉంది కదా, నాకు కూడా అదే డౌట్ ఉంది. అడుగుదాం అయితే. మేడం గారు నమస్తే అండి, శ్రీమాత్రే నమః. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ ప్రశ్నలు సమాధానాలకు వచ్చాము. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. పొద్దున 3:30కి లేవాలా వద్దా, ఇదేనా మీ ప్రశ్న? బ్రహ్మముహూర్తంలో లేవాలా వద్దా? లేస్తే మంచిది కదండి, ఆరోగ్యానికి మంచిది, జపానికి మంచిది. ఆ సమయంలో దేవీ దేవతలు, అశ్విని దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారి ఆశీర్వాదం కూడా బై మిస్టేక్ తదాస్తు అని అన్న మన కోరిక తీరిపోతుంది కదా. ఆ టైంలో లేవడం చాలా కష్టం మేడం గారు. ఆ టైంలోనే మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే మీరేమో ఆ టైంలో లేచి జపం బిజీ అని అంటే ఎట్లా మేడం? కరెక్ట్ అండి, ఆ టైంలో నిజంగానే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఆ టైంలో మంచిగా అర్ధరాత్రి అనుకుంటారు అందరూ, ఎందుకంటే కలికాలం కదా. కలికాలంలో రాత్రి ఏదో పగలేదో మధ్యాహ్నం ఏదో అన్నీ మర్చిపోయారు. రాత్రేమో స్నాక్స్ తింటూ టీవీ చూస్తారు, ఉదయం ఏమో 11 వరకు దుప్పటి తన్నకుండా పడుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయాల్సిన సమయంలో ఏమో టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేయాల్సిన సమయంలో ఏమో నిద్రపోతుంటారు. కష్టమే, నిజమే మీరు చెప్పింది కష్టం. అవును మేడం, ఆ టైంలోనే సోషలిజం ఎక్కువగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తాము, లేదంటే బయటికి పోయి వస్తాము. ఆ టైంలోనే స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్ని ఓపెన్ చేస్తారు. పొద్దున్న ఎవరు ఓపెన్ చేస్తారు చెప్పండి? మీరు తింటారు కాబట్టి ఆ టైంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. అదే మీరు ఆపారనుకో ఎందుకు ఓపెన్ చేస్తారు? నేను ఎందుకు ఆపాలి? ఆ టైంలోనే అందరూ జాబ్ అయ్యాక ఫ్రీ అవుతారు. మరి మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో జపం చేసి అమ్మవారు మాత్రం మీకు ఎందుకు సమాధానం ఇవ్వాలి, ఎందుకు మీ కోరికలు నెరవేర్చాలి? పడుకునేది 12:30కి, ఎవరు 1 పడుకోమన్నారు? గంటకి. ఓకే, ఎవరు పడుకోమన్నారు ఆ ఆ సమయానికి? టైంలో పడుకుంటాము. ఆ టైంలో చేసేసి పడుకోవచ్చా? ఎలా చేస్తారండి, ఎలా చేస్తారు? అది కూడా అర్ధరాత్రే కదా మేడం. నేనేం అర్ధరాత్రి చేయమనిలా, తెల్లవారి జామున చేయమని చెప్తున్నా. సూర్యుడు నిట్ట నిలువుగా వచ్చిన తరువాత చేయమనిలా, తెల్లవారి జామున చేయమంటున్నాను. మాకు టైం ఇట్ట 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 పరిగెత్తి ఈ టైంలోనే నిద్ర వస్తుంది మేడం. ఈ టైంలో లేయాలంటే కష్టము. టైం ఇట్టా 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 పరిగెత్తినప్పుడు ఈ టైంని ఇక్కడ నిద్రపోకుండా ఇలా 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 వెళ్ళినప్పుడు నిద్రపోండి, అప్పుడు పొద్దున లేస్తారు. మీకు అవ్వ కావాలి బువ్వ కావాలంటే దొరుకుతుందా? ఏమో దొరకచ్చు ఏమో. ఏమో మీ అంత అదృష్టవంతులు ఉంటే దొరకచ్చు. సరే, ఈ జపం ఆ టైంలోనే లేయమంటున్నారు కదా. సరే లేచాను చేశాను 10 రోజులు అనుకోండి, డే అంతా నిద్ర వస్తుంది మేడం, ఎలా? అదే అండి, 9 గంటలకు పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి, ఆరా క్లెన్స్ చేసుకొని పడుకోండి. రేపు పొద్దున నేను సంకల్పం పెట్టుకొని పడుకోండి. రేపు పొద్దున నేను 3:30 లేచి నా కర్మలను తొలగించుకోవడానికి నేను శ్రీంబ్రెజి చేస్తున్నాను. దానికి నీ వంతు సహాయం నువ్వు చెయ్యి అమ్మ. పంచభూతాలకి చెప్పండి, వాళ్ళు ఉన్నదే మనకు సహాయం చేయడానికి కదా. మా ఆవిడ వచ్చేదే ఆ టైంకి మేడం, ఆఫీస్ నుండి. మళ్ళా కాదు, ఆ టైంకి వచ్చి వంట చేస్తే 9-10 అవుతుంది. పోనీ పెళ్ళాం ఉండేటప్పుడు బయట నుంచి తెచ్చుకుందామంటే పెళ్ళాం తిడతాది. నేను ఉన్నా కదా చేసి పెడతా కదా మళ్ళీ మీ అమ్మగారికి చెప్తావు నేనే చేస్తున్నాను అన్నీ అని. రాత్రిలో ఎవరండి భోజనం చేయమన్నారు? 6-6:30కి ఏదైనా ఒక అల్పాహారం తీసుకొని పడుకోండి. జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఎనర్జీ ఉండదు. ఎనర్జీ అంటే చికెను, నాన్ వెజ్, ఇంతింత అన్నం తింటేనే మీకు ఎనర్జీ ఉంటుందా? నైట్ భోజనం ఫుల్గా తింటే ఉంటుంది. నైట్ భోజనం ఫుల్గా తింటే పొద్దున 3:30 గంటలకు కూడా తృప్తిగా నిద్రపోతుంటారు. అదే కదా, మీ కర్మలు అదే చెప్తున్నాను తొలగవండి, మేడం గారు. మీ కర్మలు తొలగవు, మీ కష్టాలు తీరవు.
ఇవన్నీ కుదరదు మేడం. హ్మ్. నా కోసం మీరే చేసేయండి పూజ. అందరి కోసం నేను చేసేస్తాను. మీరు తిని తిని పడుకోండి. యాహ్! ఆ! చాలా బావుంటది. ఆరోగ్యానికి ఇట్లా పడుకొని లేచిన తర్వాత, "మేడం నా ఆరోగ్యం పాడైపోయింది మేడం. ఏమో మేడం ముందు చానా చలాకీగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం పాడైపోయిందంటే" తిండి మార్చాలండి. అది ఎప్పుడో 40 తర్వాత వచ్చేది కదా! 40, 50 తర్వాత అప్పుడు ఇప్పుడు చూసుకుందాంలెండి మేడం. 25 ఇప్పుడు ఏళ్ళు యంగ్ ఎనర్జిటిక్. ఆహాహా! 25, 30 ఏళ్ల వాళ్ళు గూడా ఇదే సమస్యలతో వస్తున్నారండి. ఎలా? ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నేను పొద్దున్న నిద్రలేస్తున్నాను. కానీ డిగ్రీకి, ఎంసీఏకి, గ్రాడ్యుయేషన్స్‌కి వచ్చేటప్పటికి ఏమైందో మేడం నాకు అస్సలు నిద్రే పట్టట్లేదు. చదవలేకపోతున్నాను. రాత్రి చదువుదామనుకుంటే తెల్లారితో చదువుదాంలే అని పడుకుంటాను. తెల్లారితో చదువుదామంటే తెల్లవారితో అబ్బా! ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నాను. లేజీగా తయారవుతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇలా కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఆరోగ్యం బాలేకుండా ఉంది. నాకు చదువు ఎక్కడం లేదు. నాకు కాన్సంట్రేషన్ రావడం లేదు. ఏదైనా ఒక పనిని స్ట్రెయిట్‌గా ప్రతిరోజు అదే సమయానికి చేస్తూ ఉన్నారు అనంటే టైమ్ టేబుల్‌తో ఖచ్చితంగా మీరు 10 రోజుల తర్వాతైనా, 20 రోజుల తర్వాతన్నా అది అలానే వెళ్తుంది. మీ దినచర్య కరెక్ట్‌గా ఉంటుంది. లేదు నేను ఖచ్చితంగా శ్రీంబ్రేజీ చేయాలి. నాకు డబ్బులొచ్చేసేయాలి. హైక్‌లొచ్చేసేయాలి. వ్యాపారం బాగా జరగాలి. కానీ నేను 3 గంటల 30 నిమిషాలకి లేవలేను. ఎందుకంటే అది నా నిద్ర టైం. యెస్. అది చాలా తప్పు కదా! మీ దినచర్యలో ఎక్కడ మీరు అమ్మవారికి టైం ఇస్తున్నారు? మేడం నేను ట్రై చేసిన ఒక 4 రోజులు. హ్మ్. ట్రై చేస్తే ఆఫీస్‌లో వెళ్ళి మంచిగా మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్రొస్తా ఉంది. మీరు తెల్లవారితో పడుకున్నా కూడా మంచిగా తృప్తిగా మంచి భోజనం చేశారంటే ఆఫీస్‌లో నిద్ర రావడం ఖాయం. ఎందుకంటే ఆ ఎనర్జీసు అక్కడ చూస్తూ ఉంటే నిద్ర కమాన్, కమాన్, కమాన్ అంటుంటది కాబట్టి అది కూడా నెగెటివ్ ఎనర్జీనే కదండీ! మిమ్మల్ని మీరు చేసే పని నుంచి దూరం చేస్తోంది. అది కూడా మీకు ఒక నెగెటివ్ ఎనర్జీనే కదా! ఆ టైంలో నిద్రావస్థలో ఉండడం. సరే ఆ నిద్ర రాకుండా ఆ టైంలో ఉండాలంటే? పొద్దున 3 గంటలకు లెయ్యండి. భోజనం చేసిన తర్వాత జస్ట్ ఇలా ధ్యాన ముద్రలో కూర్చొని ఒక్కసారి అలా ఒక 5 నిమిషాలు ఇలా ఉండండి. ఆఫీస్‌లో అలా ఉండాలంట. ఆ! ఉండండి. నన్ను నన్ను ఆఫీస్‌లో మాంత్రికుడు అని పంపించేస్తారు మేడం. సరే. నిద్రపోయేటప్పుడైనా కళ్ళు ఇలానే కదా మూసుకొని నిద్రపోతారు ల్యాప్‌టాప్ చూస్తున్నట్టు. లేదు మేడం. న్యాప్ రూమ్. ఆ న్యాప్ రూమ్‌లోకే వెళ్ళి ఇలా పడుకొని కూడా ఇలా చేసుకోండి. యోగ నిద్రలాగా 5 నిమిషాలు మీరు ఆ రెస్ట్ తీసుకున్నారంటే ఆ యోగ నిద్రలో మీకు ఆ రోజుకి సరిపోయే శక్తి మొత్తం వస్తుంది. అలాగే మేడం. సరే. ఇది మీరు సాల్వ్ చేశారు ఎలాగో. డౌట్ కొంచెం క్లియర్ అయింది నాకు. హ్మ్. కానీ ప్రాక్టీస్ చేస్తాను. చేసినప్పుడు ఏదైనా వస్తే మళ్ళీ రిటర్న్‌లో వస్తాను మీ దగ్గరికి క్వెషన్‌తో. ఖచ్చితంగా. ఓకే. చిన్న పిల్లోళ్ళు ఉండేవాళ్ళు ఎలా లేస్తారు మేడం? చిన్న పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ అనుసారాన్ని బట్టి, సమయానుసారం బట్టి. ఇప్పుడు పుట్టిన పిల్లలున్నారు. వాళ్ళకి కష్టాలుంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ లేదు. డబ్బు సమస్య లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు. వాళ్ళకి కష్టాలుంటాయి. ఆ పిల్లల్ని పట్టుకొని కూడా చేయొచ్చు. పాలు తాపించడానికి నిద్రలేస్తారా? నిద్ర పుచ్చడానికి నిద్రలేస్తారా? ఆ పిల్లోడిని ఒళ్ళో వేసుకొని ఇలా నిమురుతూ శ్రీంబ్రెజినో లేకపోతే ఓం శ్రీ మాత్రే నమః చేసుకుంటూ ఉన్నారంటే మీ కష్టానికి మీ కష్టము తీరుతుంది. ఆ పిల్లోడి ఆరోగ్యము బాగుపడుతుంది. పిల్లల యొక్క ఆరా కూడా క్లెన్స్ అవుతుంది. అలాగే మేడం. ఇంకొక సందేహం హ్మ్. దీంట్లోనే. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎలా మేడం? నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు అక్కడే కూర్చొని మానసికంగా చేసుకోవచ్చుగా. దీనికే ముందే నేర్పించాను. అంటే పొద్దున్న వాళ్ళు చేస్తా ఉంటారు గదా! వర్కు. పొద్దున్న 3:30కి చేయమంటారా? వాళ్ళకి ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు భక్తిగా చేస్తే చాలు. చేసి పడుకోవచ్చు. పడుకోవచ్చు. అలా అనేసి ప్రతి ఒక్కరు నేనే నైట్ షిఫ్ట్ చేస్తాను. నేను టీవీ చూడడం గూడా నైట్ షిఫ్ట్ అంటే అది తప్పు. మీకు మీరు అడ్వాంటేజ్ తీసుకున్నట్లు. అలాగే మేడం. బాగా చెప్పారు. సో, ఇది విన్నారు గదా! అందరూ ఇలాగే కంటిన్యూ చేద్దాం. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా చాలా ఎపిసోడ్స్ ఇలాంటిదొస్తది. మీకేమైనా క్వెషన్స్ ఉంటే అలాగే పెట్టండి. ఈ ఎపిసోడ్‌లో గానీ, రాబోయే ఏమైనా కొత్తగా ఏమైనా మీకు కావాలంటే కూడా మీ క్వెషన్స్‌ని కింద పెట్టండి కామెంట్స్ రూపంలో. మమ్మల్ని జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. జాయిన్ అవ్వండి. ఎవ్రీ వీకు కొత్త క్లాసెస్ ఉంటది. కొత్త కోర్సెస్ ఉంటది. మీరు అన్నిటికి ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. మీ ప్రశ్నలకు మా సమాధానాలు. దయచేసి మీ ప్రశ్నలు కామెంట్ రూపంలో తెలపండి. ఓం ఓం నమః నమః శివాయ. శివాయ. శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. నమః.